విఆర్ఓ ఊర్లల్లా జనాలు ఇరిటేట్ అయ్యే మోస్ట్ సర్కార్ ఉద్యోగులల్లా నెంబర్ 1 ఉద్యోగులు విఆర్ఓలు అని పేరు పోయినరు. ఏం చేస్తాం, అది వాళ్ళు చేతులల్లా వేసుకున్నదే. వాళ్ళ పీడిచ్చుడితోటి బతకలేకపోతున్నామని జనాలు బొబ్బ పెడితే అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు ఊర్లతోటి సంబంధం లేకుండా చేసింది. కానీ ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళా ఊర్లలో పెట్టి దొరికినంత దోసుకో ఊరందరిని గుమ్ముకో అన్నట్టు మళ్ళా విఆర్ఓ వ్యవస్థను తిరిగి తెస్తున్నది మన సక్కదనాల సర్కారు. ఎవరైనా ఆకెర్రా అని దాన్ని ఇడిచిపెట్టి ముంగటికి పోతుంటారు గాని మనోళ్ళు మాత్రం దాన్ని పట్టుకొనే తిరిగి తెస్తామంటుర్రు. పుచ్చువట్టిన వ్యవస్థ ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి ముందుకు పోతుంటారు గాని మన సర్కార్ మాత్రం పుచ్చువట్టిన వ్యవస్థనే సమాజానికి అత్యావశ్యకం అని మళ్ళా దాన్ని తిరిగి తీసుకొస్తుంది. రద్దయిన విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడతందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఊర్లలో జనాలు వాళ్ళతోటి ఎట్లా గోసలు పడ్డారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కులం సర్టిఫికేట్ కావాలన్నా కాళ్ళు అరిగేటట్టు తిప్పుకున్నారు. ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా అడిగినంత ఇవ్వాల్సిందే. ఇక పట్టా పాస్బుక్లు చేయాలనంటే పలారం దొరికినట్టే. పహాని నకలు తీసియమన్న ప్యాంటు జోబులు నింపాల్సిందే. అసలు పైసా ముట్టందే పని చేస్తలేరు విఆర్ఓలు. అవినీతికి అనకొండలైనరని జనాల నుంచి ఫిర్యాదులు బాగా వచ్చే వరకు అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్ల పనులు అప్పచెప్పింది. అప్పటి సంది ఊర్లలో లంచాల మూతలు తగ్గిపోయినాయి. కానీ అట్లెట్లుంటది, జనాల చేతి సమరు వదలాల్సిందే, వాళ్ళను పిండుకొని పీడియాల్సిందే అన్నట్టు విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడుతుంది మన సర్కారు. చూడురి, ఎవరైనా అన్నిటిని సులభతరం చేసుకుంటా పోతుంటే మనోళ్ళు మాత్రం మళ్ళా వెనకకు పట్టుకపోతున్నట్టే ఉన్నది అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. చూడాలిగా ఏడుదాకా పోతుందో కథ. దేశంలో ఏం సమస్య లేనట్టు అల్లు అర్జున్ ముచ్చట్ని అతి తీవ్ర సమస్యగా రాష్ట్రాన్ని పట్టి వీడిస్తున్నట్టు తొడలు దార్చుకుంటా ముంగట్టుకొచ్చి ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ తిట్టిపోతుండే కదా. అలా వాళ్ళకం చూసి లోకల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఇంత అతెందుకు అని చీదరైతుండ్రట. అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని సీఎం సారు శిల్కాకు చెప్పినా ఎవ్వరు చెవిన పెడతలేనట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గాయన మాకేంది చెప్పేది, మేమింతే అన్నట్టు ఎవ్వరు కాలో అల్లు అర్జున్ తిట్టిపోస్తుండ్రు. నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను శీర్షింత గడుతున్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం దర్శనం అని ఓట్లకు ముందుగాలే చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సోట్లు పెడుతుంది. అధికార పార్టీ నాయకుల అతి చూసినోళ్ళంతా అల్లు అర్జున్ మీద కావాలని కక్ష కట్టిండని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంట్లో ఉన్న సినిమాలను బయటేసి వాళ్ళ మీద నీచంగా కామెంట్లు చేసుడు మంచిది కాదని నెటిజన్లు మండిపడుతుండ్రు. సినిమాలతోటి ఓట్ల ప్రచారాలు కావాలి, సినిమాలను పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి, సినిమాలు ఇచ్చే ట్యాక్సులు కావాలి, సినిమాలో హీరోలు విరాళాలు కావాలి, గాని సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఎచ్చిడి మాటలు మాట్లాడతారా? ఇదేనా తమరి ఉద్దారకం అని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాక్లు చేసి పతార పల్స వడగొట్టుకొని పార్టీ పతారను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడుర్రి. చెప్పేటోళ్ళు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు లేక ఇట్లా నరం లేని నాల్క ఏది పడితే అది మాట్లాడుతుందని మాట్లాడుతుండ్రు కావచ్చని మండి పడుతుండ్రు మస్తు మంది జనం.